హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ అమ్మ చేతి వంట. నేను మీ త్రిపురాని. ఈరోజు మనం డోరా కేక్ బేకింగ్ పౌడర్ వాడకుండానే మన ఇంట్లోనే డోరా కేక్ ఎంత ఈజీగా రెడీ చేసుకోవాలో చూపిస్తాను నేను. మనం ఇది రెడీ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. దానితో పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ డోరా కేక్ తయారు చేసుకోవడానికి ఓ మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. నేను 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. దీనికి మీరు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు, కానీ మైదా పిండితో ఏంటంటే మంచి టేస్ట్గా ఉంటుంది. 1 కప్పు మైదా వేసుకున్నాం కదా. ఇప్పుడు 3/4 కప్పు పంచదార పౌడర్ వేసుకోవాలి. పంచదారని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. మీరు పంచదార పొడికి బదులు పంచదార అయినా వేసుకోవచ్చు, కానీ కరగటం లేట్ పడుతుంది కాబట్టి నేను పంచదారని మిక్సీ పట్టి పౌడర్ చేసి వేసుకున్నాను. ఇందులో 1/4 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. 1 కప్పు మైదా తీసుకున్నాము, 3/4 కప్పు పంచదార తీసుకున్నాము, 1/4 కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నాము. ఇందులో ఇప్పుడు బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టీ స్పూను వెనిలా ఎసెన్స్, 1 టేబుల్ స్పూను తేనె వేసుకోవాలి. తేనె కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఈ పిండిని కలుపుకుందాం. నేను ఒక 3/4 కప్పు తీసుకున్నానండి. నేను ఇందులో ఇప్పుడు 3/4 కప్పు వేసాను, కానీ ఇంకొంచెం పడతాయి. మీరు దాన్ని థిక్నెస్ చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా పడతాయి అనుకుంటే పడతాయి, ఎందుకంటే ఒక పిండిని బట్టి కూడా పాలు ఎక్కువ తక్కువలు తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం పాలు వేసుకుందాం. పొరపాటున ఎక్కువ వేసారంటే పిండి జారైపోతుంది, మనకి డోరా కేకు రాదు. అందుకని జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, పిండి ఇలా ఈ చెక్కదనం ఉంటే సరిపోతుంది. పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని డోరా కేక్స్లో వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు. మీకు ఏది అవకాశం ఉంటే అది వేసుకొని ఒక్కసారి ఇలా టిష్యూతో ఇలా మొత్తం ఆ పెనం మొత్తం అయ్యేలా ఇలా తుడుచుకోండి. పెనం వేడెక్కింది కదా. ఇప్పుడు ఈ పిండిని మీరు దేంతో అయితే పోసుకోవాలనుకుంటున్నారో ఆ గంట తీసుకొని ఇలా మీరు దాన్ని ఎనపకూడదు. అది ఎంతవరకు జారుతుందో అంతవరకు అలాగే జారునిచ్చేసి దాన్ని అలాగే వదిలేయాలి. వదిలేసి మంటని లోలో ఉంచుకోవాలి. ఉంచి దాని మీద ఒక మూత పెట్టుకోవాలి. దాన్ని అలా 1 మినిట్ వదిలేసేయాలి. ఒకసారి చూసుకుందాం. మీరు మధ్య మధ్యలో మీకు తెలియకపోతే మధ్య మధ్యలో కూడా చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, బౌల్స్ వచ్చినాయి. ఇప్పుడు దీన్ని మనం తిప్పుకుందాం. రెండో వైపు కూడా ఇలాగే కాల్చుకోవాలి. ఇది రెండో వైపు ఎక్కువసేపు కాలాల్సిన అవసరం లేదు. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని టిష్యూతో ఒకసారి రబ్ చేసుకుందాం. మళ్ళీ అలాగే నేనైతే చిన్న గంట తీసుకున్నాను. మీకు పెద్ద పెద్దవి కావాలనుకుంటే కనుక పెద్ద గంట తీసుకుంటే చాలా పెద్దవి వస్తాయి. మీరు పిండి వేసుకునేటప్పుడు కలుపుకొని వేసుకోండి. దీన్ని కూడా రెండో సైడు తిప్పుకుందాం. దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకున్నాం. మనం వెనిలా ఎసెన్స్ వేసాం కదా, అందుకని మంచి స్మెల్ వస్తుంది. డోరా కేక్స్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటికి చాక్లెట్ సిరప్ రాసుకుందాం. ఈ ఒకదాని మీద ఈ చాక్లెట్ సిరప్ ఇలా రాసుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చు.
వీటిని మాత్రం పిల్లలు చాలా ఇష్టపడతారు, ఎందుకంటే ఇందులో మనం చాక్లెట్ సిరప్ వేసాం కదా, వాళ్ళకి చాలా నచ్చుతుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాక్లెట్ సిరప్ అప్లై చేసుకోవాలి. అండ్ ఒక ప్లెయిన్ రాయింది ఉంది కదా, దీని మీద ఇలా కవర్ చేసుకోవాలి. డోరా కేక్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా, చాక్లెట్ సిరప్ కూడా రాసుకున్నాం. ఇప్పుడు వీటిని ఒకసారి కట్ చేసి చూద్దాం. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, చూసారు కదా ఎంత ఈజీగా మనం డోరా కేక్స్ రెడీ చేసేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్ ద్వారా తెలియపరచండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ చూడటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.